H1B వీసా సంస్కరణల పేరిట అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు హడావుడి చేస్తున్న వేళ అక్కడి చట్టసభల్లో ఈ సంస్కరణలకు సంబంధించి 6కి పైగా బిల్లులు పోగుపడ్డాయి. ఈ బిల్లులు ప్రవేశపెట్టిన వాళ్లలో అధికార రిపబ్లికన్లతో పాటు ప్రతిపక్ష డెమోక్రాట్కు చెందిన చట్టసభ్యులు కూడా ఉన్నారు. గత నెల 7న కాంగ్రెస్లో అమెరికన్లకు మెరుగైన ఉపాధి కోసం వలస విధాన సంస్కరణ చట్టం పేరిట 2 సెనేటర్లు ప్రవేశపెట్టిన ఆ బిల్లులో వచ్చే 10 ఏళ్లలో వలసదారుల సంఖ్యను 50% తగ్గించేందుకు నిబంధనలు పొందుపరిచారు. H1B L1 సంస్కరణల చట్టం పేరిట సెనేట్లో ప్రవేశపెట్టిన మరో బిల్లులో ఏదేని సంస్థలో ఈ తరహా వీసాలపై వచ్చే వాళ్ల సంఖ్య సగానికి మించకుండా ప్రతిపాదనలు పొందుపరిచారు. ద హై స్కిల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017లో నైపుణ్యం, వేతనం ప్రాతిపదికన H1B వీసాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్ యాక్ట్లో ముందు వచ్చిన వారికి ముందు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. డెమోక్రాటిక్ సభ్యుడైన భారతీయ అమెరికన్ రోహిత్ ఖన్నా సహా మరో 3 కలిసి రూపొందించిన మరో చట్టంలో అమెరికన్ల స్థానంలో H1B L1 వీసాదారులను నిషేధించడం సహా వేతనం మార్పు అంశాలను ప్రస్తావించారు. పొరుగు సేవల నిషేధ చట్టం పేరిట సెనేట్లో ప్రవేశపెట్టిన మరో బిల్లులో అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకే ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వాలని పేర్కొన్నారు.